భారత్ దగ్గర 4 లేయర్స్ ఆఫ్ మిసైల్స్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. 1 పృథ్వీ, 2 ఆకాశ్, 3 S-400, 4 బకార్ 800. ఈ డిఫెన్స్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందని తర్వాత చెప్తా. ఎందుకని ఈ మిసైల్స్ పూంచ్ లోని పాకిస్తాన్ మనపై దాడి చేసినప్పుడు ఆర్టిలరీ షెల్స్ ను ఆపలేకపోయాయి అనే విషయాన్ని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో పాకిస్తాన్ నిన్న ఉదయం పంజాబ్ లో ఉన్న సిక్కులకు అత్యంత పవిత్రమైన గోల్డెన్ టెంపుల్ పైన దాడి చేయడానికి ట్రై చేసింది. పాకిస్తాన్ ఎక్కువ పెట్టిన మిసైల్స్ అన్ని అటువైపు వెళ్లాయి. వీళ్ళ ప్లాన్ ఏంటంటే గోల్డెన్ టెంపుల్ పైన ఫస్ట్ దాడి చేసి ఇండియన్ ఆర్మీని గోల్డెన్ టెంపుల్ పైన దాడి చేసింది. మిసైల్స్ ను మిస్ఫైర్ చేసిందనే ప్రచారం సోషల్ మీడియాలో ప్రపగెండా చేసి ఇండియన్ సిక్కులకు మరియు ఖాళిస్తాన్లు ఇండియన్ ఆర్మీతో గొడవ పడేలా చేయాలి. ఇండియా లోపల సివిల్ వార్ రేపాలని చూశారు. గేమ్ అర్థం చేసుకోండి. పూంచ్ లో కూడా వీళ్ళు గురుద్వారా పైన దాడి చేశారు. 6 మంది సిక్కులను చంపేశారు. వీళ్ళు కావాలని సిక్కులను టార్గెట్ చేస్తున్నారు. భారత్ లో ఉన్న భారతీయులు ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిస్ ఇన్ఫర్మేషన్ నమ్మకూడదు. 0.5 గాలు భారతీయుల మొరలను దెబ్బతీయడానికి ఇండియన్ ఆర్మీ గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వీళ్ళు పైన ఒక కన్నేసి ఉండాలి. నిన్న పాకిస్తాన్ మనపై డ్రోన్స్ అండ్ మిసైల్స్ తో దాడి చేసింది. దమ్మున్న భారత సైన్యం దీన్ని అక్నాలెడ్జ్ కూడా చేసింది. అయితే పాకిస్తాన్ మిసైల్స్ ను మనం గాలిలోనే ధ్వంసం చేశాం. పాకిస్తాన్ పంపిన ఏ ఒక్క మిసైల్ మన క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన దాడి చేయలేదు. సో ఈ పాకిస్తాన్ దుస్సాహసానికి ప్రతీకారంగానే నిన్న ఉదయం 9 గంటల నుండి పాకిస్తాన్ లో లోహార్ లో, కరాచీలో, రావల్పిడిలో, గుజరాన్వాలా ఇలా 9 నగరాల పైన మనం కామికజే రాక్షసి డ్రోన్స్ ను పంపి దాడి చేశాం. ఈ కామికజే ఇజ్రాయెల్ డ్రోన్స్ లోహార్ లో ఉన్న పాకిస్తాన్ H-9 మిసైల్స్ డిఫెన్స్ సిస్టమ్ ని ధ్వంసం చేసింది. ఇది కదా న్యూస్ అంటే. ఈ విషయాన్ని స్వయాన ఇండియన్ ఆర్మీ నిన్న ప్రెస్ బ్రీఫింగ్ లో ఒప్పుకుంది. పాకిస్తాన్ లో అమ్మాయిలను అణిచివేసే మద్రాస ఉగ్రవాదులను సోఫియా ఖురేషీ అనబడే ఇండియన్ ముస్లిం అమ్మాయి ఉదయం పూట సింహం లాగా చంపి సాయంత్రానికి మీడియా ముందు వచ్చి బ్రీఫింగ్ ఇస్తూ ఉంటే ఆ ఫీలే నెక్స్ట్ లెవెల్. సో నిన్న మన డ్రోన్స్ లోహోర్ లో ఉన్న చైనీస్ HQ-9 బ్యాటరీ తగలబెట్టేశాయి. ఈ యొక్క HQ-9 బ్యాటరీ యొక్క విలువ 432 crores. దీన్ని ధ్వంసం చేయడానికి వాడిన డ్రోన్ యొక్క ధర కేవలం 15 లక్షలు మాత్రమే. ఈ భారత్ దెబ్బకు పాకిస్తాన్ సైన్యం ఫ్యూజులు ఎగిరిపోయాయి. ముఖం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఈ HQ-9 పైన కెమికజే డ్రోన్స్ ఎలా దాడి చేశాయంటే నిన్న ఇండియన్ ఆర్మీ ఇజ్రాయెల్ మేడ్ హెరోన్ కెమికడైజ్ డ్రోన్స్ ను వాడిందని చెప్పా కదా. ఈ డ్రోన్స్ లో ఫ్రీక్వెన్సీ హ్యాపింగ్ రాడార్స్ ఉంటాయి. దీని ఇంకా సింపుల్ గా చెప్తా, దీన్ని స్కిప్ చేయొద్దు. వీడియో చాలా బోరింగ్ గా ఉండదు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పాకిస్తాన్ దగ్గర ఉన్న HQ-9 మిసైల్స్ డిఫెన్స్ సిస్టమ్ కు ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. దీన్నే సిగ్నల్ లేదా ఛానల్ అంటారు. ఫ్రీక్వెన్సీను హెడ్స్ తో మెజర్ చేస్తారు. ఒక హెడ్స్ అంటే సెకండ్ కు ఒక వేవ్ అప్ అండ్ డౌన్ అవుతుంది. 1 కిలో హెడ్స్ అంటే సెకండ్ కు 1000 వేవ్స్ అనేవి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయన్నమాట. HQ-9 యొక్క ఛానల్ 3 GHz అనుకోండి. అంటే ఇవి ఒక సెకండ్ కు 3 బిలియన్ టైమ్స్ అప్ అండ్ డౌన్ అవుతాయి. ఇండియా పంపిన కామికజే డ్రోన్స్ ను ఈ ఛానల్ ఈ ఫ్రీక్వెన్సీ జామ్ చేస్తాయన్నమాట. ఈ 3 GHz ఫ్రీక్వెన్సీ కంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ను పంపి HQ-9 ను కన్ఫ్యూజ్ చేస్తాయని ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఎవరైనా ఉంటే దీని కామెంట్స్ లో ఇంకా డీటెయిల్ గా